అయితే నీళ్ళు పోయేదానికైతే ఇవైతే ఆవగించుకుందాం బాగా ఉప్పేసి పసుపేసి. కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను, సాల్ట్. పసుపు అయితే వేసుకుందాం. ఈరోజు మొత్తం వీడియో కుమారిదే. నా వాయిస్ అయితే తక్కువ, ఇంకా కుమారి వాయిస్ ఎక్కువ ఈ వీడియోలో మాత్రం. నీళ్ళైతే పోస్తున్నాను. చూడండి, గాలికి పడిపోకుండా ఎట్టయితే పెట్టున్నాను. గాలి తగిలి పొయ్యి మండట్లేదు, అందువల్ల సపోర్ట్లు అయితే పెట్టి అప్పుడు నిలబెట్టున్నాను. ఇంక ఈ విధంగా నురగైతే వచ్చిందంటే ఆల్మోస్ట్ ఉడికేసినట్టే. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం వంచేసుకొని మనం ఫ్రెష్గా అయితే మళ్ళీ గవ్వలు అయితే వేయించుకునేద్దాం. నీళ్ళు మొత్తం వంచేసింది కుమారి. వంచేసిన తర్వాత ఇంకొద్దిగా ఆవగిచ్చి ఇంక దించేస్తుందంట. చూడండి, మనకి నీళ్ళైతే లేకుండా మొత్తం బాగా అయితే వేయించేసింది కుమారి. ఇప్పుడైతే దించేస్తున్నాం. దించేసి అయితే పెట్టేసుకుందాం. ఇవైతే వేయించుకున్న దానికి ధనియాలు, చెక్క, మొగ్గ, మిరియాలు, సోప్ అయితే వేసుకుంటున్నాం. అయితే మొత్తానికి బాగా వేపేసుకొని పొడి చేసి పెట్టుకున్నాం. వేసుకున్నాం, పక్కన తీసి పెట్టుకున్నాం. ఆయిల్ అయితే పోసుకుంటున్నాం. ఆవాలు అయితే వేసేసుకుంటున్నాం. ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం. ఎండుమిరకాయ అయితే వేసుకుంటున్నా. నాకైతే అసలు కళ్ళలో కన్నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. పొక్కి భయంకరంగా ఉంది సెగ అయితే. అసలు వెనకలైతే బ్యూటిఫుల్ లొకేషన్, కాకుంటే మొత్తం జుమ్ము లేకుంటే బాగుంటుంది. అసలు పొగ చూడండి ఎట్లా వస్తుందో పొగ. కళ్ళు నిండిపోతుంది, గాలి ఇట్టే వస్తుందా. వస్తామన్నాడు ఆయన. టమాటా అయితే వేసుకుంటున్నా. టమాటా అయితే సరిపోతుందని అయితే ఒక టమాటా అయితే కోసాను. కరివేపాకు అయితే వేసుకుంటున్నా. ఇది కూడా నేనైతే వెళ్ళి దంచుకొని వచ్చేసాను. ఇవైతే బాగా ఏగేసాయి అసలు ఎక్సలెంట్గా. పసుపు అయితే వేసుకుంటున్నా. కారం 1 స్పూను. చాలే. ధనియాల పొడి, సాల్ట్, అంతా కలిపి అలాగా మిక్సింగ్ చేసేస్తాం. మనం ముందుగా ఆవగించుకున్న కూర అయితే ఇట్లయితే వేసేసుకున్నాం. కొద్ది కారం వేస్తా, సరిపోద్ది.
ఆయన అయితే దంచుకొచ్చేస్తున్నాడు పొడి. దాని అయితే ఇప్పుడైతే వేసేసుకున్నాం. పొగొచ్చేస్తుంది బాగా. గరం మసాలా అయితే వేసేసుకుందాం. ఇంకొద్దిగా ఆగాల. ఫైనల్ కొత్తిమీర అయితే వేసేసుకున్నాం. సరిగ్గా వస్తుంది వాసన. వాసనకే అనిపిస్తుంది అసలు అల్లాడిపోద్దని కూర ఈరోజు. వాసన అల్లాడిస్తుంది ఈరోజా. ఇరా ఓడాడు గణేషుడా చేద్దాం. రేపు మళ్ళీ తాంబేలు కూర మంది. మళ్ళీ రేపు అయితే ఒక వీడియో వచ్చేస్తుంది తాంబేలు కూర. అది కూడా యాస్టీజ్ ఇంతేలే, బాగా వస్తుంది. కూర అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా ఆయన ఇద్దరు పిల్లలు అయితే తిని అయితే చెప్తారు ఎలా ఉండేది. నాకైతే పిట్ట కూర వాసన వస్తుంది. ఏముంది కూర కూడా టేస్ట్ చేసిలా నేనా. చెప్పండి రా బాగా. అన్నయ్య కూర బాగుందా. కూర అయితే చాలా బాగా వచ్చింది. కానీ పిల్లకాయలు చెప్పలేకపోతున్నారంటే కూర అయితే చాలా బాగా వచ్చింది. నేను కూడా తిన్నాను కూర కూడా. కూర లాగైతే ఉంది. ఇంకొతే కందనకాయలు ఉన్నాయి కదా, ఆ కందనకాయ కూర లాగా వస్తుంది. చాలా బాగా వచ్చింది కూర అయితే. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే వాడిది. రేపు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై, సీ యూ.